నిన్నటి దినమున మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయాన్ని మనము వచనం వచనం వారీగా మనము నేర్చుకున్నాం, చదువుకున్నాం. జీవిత అన్వయింపులో మరి ఒక అడుగు మన కుటుంబాలని సంరక్షించుకునేటువంటి క్రీస్తులో కట్టుకుంటూ సంఘం పక్షముగా ఎలా ఉండాలని, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 ఎలా మన జీవితాల్లో కలిగి ఉండాలో మనము ఆత్మీయమైనటువంటి సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఈ తెస్సలోనికే పత్రిక ఉన్నటువంటి మిగతా అధ్యాయాలన్నీ కూడా మనము క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే సంఘానికి రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే. ఏంటంటే, పౌలు ఎప్పుడైతే తెస్సలోనికే సంఘంలో పరిచర్య ప్రారంభించడం మొదలుపెట్టాడో కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. అంటే తన యొక్క బోధన విషయంలో, తన మాటల విషయంలో ఇతరులకు ఏదైతే దేవుని వాక్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడో వాటి విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాటి గురించినటువంటి ఒక ఎక్స్‌ప్లనేషన్, ఒక క్లారిటీ ఆ సంఘానికి ఇచ్చినట్టు మనం గమనించగలం. ఏంటంటే మొదటి 6 వచనాలు, 2వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో ఏమని రాశాడంటే, సహోదరులారా మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదని మీరెరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలుసని అంటాడు. ఫిలిప్పిలో ఏం జరిగింది అంటే, ఫిలిప్పిలో చాలా ప్రయాసపడ్డారు. మరి ఫిలిప్పీలో 17 అధ్యాయంలో మన అపోస్తలుల కార్యాలు 17 అధ్యాయంలో చూసినప్పుడు మరి యూస్తు అనేటువంటి వారిని మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి కొందరు పని పాటు లేని అని రాయబడింది బైబిల్లో. పని పాటు లేనటువంటి వారు కొందరు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద పడి వారిని దొమ్మిగా కొట్టారు అని కూడా రాయబడింది. అంటే ఆ ఫిలిప్పీలో ఉన్నటువంటి భయంకరమైన శ్రమను జ్ఞాపకం చేసుకొని తెస్సలోనికేలో ఆ శ్రమ విషయంలో నేను మీ మధ్యలో ఉన్నాము, శ్రమల మధ్యలో కూడా మేము మీ మధ్యలో ఉండగలిగాం, మీరు మాకు ఆదరణ ఇచ్చారు అని కృతజ్ఞతా భావాన్ని పౌలు వ్యక్తం చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను. అపోస్తలుడైన పౌలు పరిచర్య విషయంలో ఎలాంటి మరి తారతమ్యాలు లేకుండా, మాటను మార్చకుండా, వాక్యాన్ని వక్రీకరించకుండా నిజాయితీతో ఒక సేవను చేశాడన్న సంగతిని ఈ యొక్క మొదటి 6 వచనాలు మనం గమనించగలం. మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను ఎప్పుడు సువార్త ప్రకటించలేదు. మనుషులకు మాయమాటలు చెప్పి నేను వాక్యాన్ని వక్రీకరించినటువంటి బోధన నేను ఎప్పుడు చేయలేదు. ఇట్స్ ఏ ఛాలెంజ్ అండి. అంటే ఒక సేవకుడు నిజాయితీతో నేను సేవ చేస్తున్నాను అని చెప్పడం చాలా అరుదు. అది తన యొక్క మనస్సాక్షికి తెలుసు. వాక్యాన్ని నేను వక్రీకరించానా, వాక్యం కోసం నేను స్థిరంగా నిలబడ్డానా. నేను నిజాయితీగా చెప్పగలను. నేను దేవుని మీద మరి నాకున్నటువంటి ఆయన యొక్క ప్రేమను బట్టి నేను చెప్తున్నాను ఆ విషయంలో. నా యొక్క పరిచర్యలో నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు సువార్త పరిచర్యలో వాడబడేవాడిని. 9వ తరగతిలో నేను రక్షించబడ్డాను. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా దేవుని పనిలో దేవుడు ఏదో రీతిగా తను వాడుకుంటూనే ఉన్నాడు. ఎంతోమంది దైవజనుల సేవకులు నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. చిన్నప్పటి నుండి చూస్తూ వచ్చాను. ఎన్నో డినామినేషన్స్, ఎన్నో సంఘాలను చూస్తూ వచ్చాను. వాక్యాన్ని వక్రీకరించి తమ స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం వాడుకునేటువంటి వాళ్ళని చూశాను. వాక్యం నిమిత్తము తమ ప్రాణాలని సైతం లెక్క చేయనటువంటి వారిని కూడా నేను చూశాను. నిజంగా వాక్యం కోసం స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు, సత్యం కోసం నిలబడిన వాళ్ళు ఎవ్వరు కూడా సుఖపడలేదండి. వాళ్ళు అనేక శ్రమలు పడ్డారు. చెప్పాలంటే సంఘ విశ్వాసుల ద్వారా ఆటుపోట్లు. ఎందుకు నా మీద ఇలా చెప్పావు వాక్యం అంటారు. ఎందుకు ఇంత హెచ్చరిక వాక్యాలు చెప్పావు అంటారు. ఎందుకు ఇంత ఖండితమైన వాక్యాలు చెప్పావు అంటే, వాక్యం కోసం స్థిరంగా నిలబడితే ప్రతి ఒక్క హృదయాలు కదిలించబడతాయి. అది అపవాది తట్టుకోలేడు. కానీ మంచి మాటలు చెప్తే, మంచి ఆదరణ మాటలు, అమ్మా మీకు ఆశీర్వాదాలే కలుగుతాయి, అమ్మా మీ జీవితంలో ఎప్పుడూ దేవుడు శాంతి నెమ్మదిస్తాడు, అలాంటి మాటలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి కదా. అలాంటి వారు, అలాంటి బోధకులకు మరి ఎప్పుడు కూడా ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి. కాబట్టి అలాంటి వారికి ఎప్పుడు సమస్యలు ఉండవు. కానీ పౌలు ఎప్పుడైతే తెస్సలోనికే సంఘంలో మరి సత్య సువార్తను సత్యముగా ప్రకటించడం మొదలుపెట్టాడో, హృదయాలను పరీక్షించేటువంటి దేవుని సంతోషపెట్టేటువంటి వాక్యాలు చెప్పాడే కానీ మనుషుల్ని సంతోషపెట్టే వాక్యం నేను ఎప్పుడు చెప్పలేదు అని పౌలు ఒక క్లారిటీ ఇస్తున్నాడు ఇక్కడ. మరి అంతేకాదండి, కొందరు ఏం చేస్తారంట, ఆత్మల భారంతో కాదు, ఆస్తుల భారంతో, అంటే ధనాపేక్షతో ప్రజల్ని మోసం చేయడానికి పరిచర్య చేస్తారు.
అలాంటి వాటికి నేను దూరంగా ఉన్నాను అని మీ ముందే నేను సాక్ష్యంగా ఉన్నానని పౌలు తెస్సలోనికే పత్రిక మరి ఈ యొక్క 2వ అధ్యాయంలో వివరిస్తున్నాడు. అంతేకాదండి, మరొక మాట రాయబడింది, మనం చూద్దాము. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 5వ వచనంలో, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఎంత ఛాలెంజ్ చేస్తున్నాడు కదా! ఇందుకు దేవుడే సాక్షి. సో దిస్ ఇస్ ఎ ఛాలెంజ్ టు ఎవ్రీబడి. మనము పరిచర్య చేసే వాళ్ళమైనా, వాక్య పరిచర్య చేసే వాళ్ళమైనా, వాక్యాన్ని వక్రీకరించగలుగుతున్నాము మన స్వలాభం కోసము అంటే మనం అక్కడే పడిపోయాము అని అర్థం. వాక్యం కోసం స్థిరంగా నిలబడే స్థితి కావాలి. వాక్యం కోసము ఎంత బలంగా నిలబడాలంటే అది అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి స్థితి. ఎహెచ్కేల్ 13లో మీరు ఎప్పుడైనా చదివి చూడండి. అక్కడి నుంచి మనం చూస్తే మరి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తలే వాక్యాన్ని వక్రీకరించేశారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళాల్సి వచ్చింది, బబులోనుకు. ఎంత భయంకరమైన స్థితి అంటే అంటే సేవకులు వాక్యాన్ని సరిగ్గా బోధించకపోవడం వల్ల సమస్య సేవకులకు మాత్రమే కాదు, విశ్వాసులకు కూడా తగులుతుంది. ఆ సంఘానికి కూడా దేవుడు శ్రమను అనుమతిస్తాడు. కఠినమైన స్థితిలోనికి వెళ్తారు వాళ్ళు. వాస్తవానికి అది శాపగ్రస్తమైనటువంటి స్థితి అని గ్రహించగలగాలి. కాబట్టి బోధకులు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ధనాపేక్ష, చూడండి ఎంత మాట ఉంది కదా ఇక్కడ. అంటే గొర్రెబొచ్చు కప్పుకున్నటువంటి మరి కొన్ని తోడేళ్ళు ఏం చేస్తాయి? ధన లాభం కోసం, ఆ విశ్వాసుల దగ్గర కానుకల కోసమో దశమ భాగాల కోసమో ఆశించి వారిని ప్రలోభ పెట్టేటువంటి స్థితి ధనాపేక్ష అన్న స్థితి. అంతేకాదు 6వ వచనం చూస్తే, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నాము, మీ వలననే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనత కొరకు మేము ఎప్పుడు కూడా ఈ పరిచర్య చేయలేదని పౌలు చెప్పగలుగుతున్నాడు. మనుషుల యొక్క ఘనతను కోరేటువంటి సేవకుడు, అన్నా నీ వాక్యం చాలా బాగుంది అని చెప్పారనుకోండి, నేను అంటాను ఆ సేవకుడు వెంటనే వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అది మన వాక్యం కాదు. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు అని చెప్పగలిగేంత వాక్యం మనం చెప్పగలగాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస జీవితంలో మనము మంచి వీడియో ఉంటేనే, లేకపోతే ఒక మంచి 4K క్వాలిటీ ఒక సూట్ వేసుకున్న సేవకుడు కనబడితే అన్న మంచి వాక్యం చెప్తాడు అనుకుంటాం. కానీ వాక్యం చెప్పడానికి బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ అవసరం లేదు. నిజమైనటువంటి వాక్యము అది దేవుని యొక్క వాక్యంలో నుంచి, వెలుగులో నుంచి వస్తుంది. అది వాక్యం ఇస్ ద హీరో. ద వర్డ్ షుడ్ బి యువర్ హీరో, నాట్ ద పర్సన్. చెప్పేటువంటి వాడు తను ఖాళీ చేసుకొని వాక్యాన్ని బోధించేటువంటి క్రమాన్ని నేర్చుకోవాలని అపోస్తలుడైన పౌలు ఈ రోజు మనకు నేర్పిస్తున్నాడు. నిజాయితీ వాక్యంలో ప్రదర్శించగలగాలి. 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనంలో చూసినట్లయితే, పౌలు ఒక పాలిచ్చేటువంటి తల్లి తన బిడ్డల్ని ఏ రీతిగా చూసుకోగలుగుతుందో, అంటే ఎంత సున్నితంగా, ఎంత ప్రేమతో, ఎంత ఔదార్యంగా వ్యవహరిస్తుందో, అలాంటి పరిచర్యలో మేము ప్రేమతో సువార్తను మీ దగ్గర తీసుకొని వచ్చాము. అంతేకాని మీ దగ్గర నుంచి ఏదో భారం పెట్టడానికి, మీ దగ్గర నుంచి ఏదో కోరడానికి మేము రాలేదు. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాము అనేటువంటి విషయాన్ని పౌలు తన యొక్క విశ్వాసులకు మరలా 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 జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనము ఇతరులకు సువార్త చెప్పాలి అంటే, నువ్వు నమ్ముకో లేకపోతే పోతావు అనేటువంటి సువార్త కాదు మనం చెప్పాల్సింది. మనము ఒకవేళ 2 సార్లు వినరు, 3 సార్లు వినరు, 4 సార్లు వినరు, 5 సార్లు 6 సార్లు మనం కష్టపడాలి, దానికోసం శ్రమ పడాలి. పరిచర్యలో చాలా ఆటుపోట్లు ఉంటాయి. నమ్మకంగా సేవ చేసేటువంటి వాళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిందే. నమ్మకమైనటువంటి పరిచర్య వెనక ఎన్నో ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా అది ప్రేమను మాత్రమే వ్యక్తపరిచేటువంటి స్వార్థనే ప్రకటించాలే కానీ ఇతరులను మనము దూషించేదిగా లేదా మనం ఇతరులను బాధించేదిగా ఉండకూడదు అని పౌలు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవేతరుల పట్ల, అవిశ్వాసుల పట్ల మనము సానుభూతి, ఒక దయ, మరి అవసరమైతే మన సమయాన్ని ఎంతైనా సరే వెచ్చించి వారి కోసం మనము మరి ఇతరుల ప్రయోజనం కోసం సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక త్యాగపూరితమైనటువంటి స్వభావం అని అపోస్తలుడైన పౌలు ఆనాడు తెస్సలోనిక సంఘానికి నేర్పించినట్లు ఈరోజు మనకు కూడా నేర్పిస్తున్నాడు. అదే 2వ అధ్యాయంలో మరి ఇదొక 10 నుంచి 12 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి లేఖన భాగాలు రాయబడ్డాయి. ఏంటంటే, ఈ యొక్క మీరు గమనించండి,
ఆ ఈ యొక్క లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు పౌలు తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు సంఘం పైన. సంఘము మరి విశ్వాసుల పైన, మరి కాపరికి విశ్వాసులకు మధ్య ఒక అనుబంధం ఉండాలి. ఈరోజు మెగా చర్చెస్ లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే కాపరికి విశ్వాసికి సంబంధం లేదు కదండి. కొందరు విశ్వాసులు అయితే ఎల్ఈడిలో చూస్తారు సేవకుణ్ణి, కొందరు విశ్వాసులు అయితే టీవీలో చూస్తారు సేవకుణ్ణి. అది వాక్యం వినడానికి బాగుంటుందేమో కానీ ఒక కాపరికి విశ్వాసికి ఉన్నటువంటి సంబంధం ఒక తల్లి ఒక చిన్న బిడ్డ, ఆ పాలిచ్చేటువంటి బిడ్డను పోలుస్తున్నాడు పౌలు. అంటే వారి మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధం ఎలా ఉండాలి అంటే సేవకుని ద్వారా విన్నటువంటి మాటల ద్వారా వారు ప్రోత్సహించబడి పోషించబడాలి. ఈరోజు మీరు ఏ సంఘానికి వెళ్తున్నా కూడా నేను అంటాను, ఆ సేవకునితో ఆ యొక్క పాస్టర్ గారితో మీరు ఒక చక్కని అనుభూతిని పెంపొందింపజేసుకోవాలి. ఒకవేళ మీరు ఏ సంఘానికి వెళ్ళలేకపోతే ఏదైనా ఒక దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఒకసారైనా వెళ్ళి సేవకుని దర్శించి వారితో ప్రార్థన చేసుకోవడమో, లేకపోతే మరి ఎలా ఉన్నారు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడంలో ఈ యొక్క అనుభూతి పెరుగుతుంది. ఈ అనుభూతులు ఏమవుతుంది అంటే సేవకుని యొక్క మాటలు, ఆ పరిచర్య యొక్క అనుభూతి అంతా మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది, సినిమా థియేటర్లో అలా కూర్చొని వచ్చినట్టు మరి సంఘంలో మనం కూడా సభ్యులంగా ఉన్నాం అనుకోండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే మన ప్రయాస, మన భారము ఇవన్నీ కూడా మన కొరకు సేవ చేసేటువంటి సేవకులు, వారు మన మీద ఎంతో ప్రయాసతో వారు పరిచయం చేస్తున్నారు. నేను నమ్మకమైన సేవకుల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగి నేర్చుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంతేకాదండి, మరి అదే 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మేము విశ్వాసులైన మీదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరే సాక్షులు. ఈరోజు పరిచర్య చేసే వాళ్ళు లేదా సంఘ పెద్దలుగా ఉన్న వాళ్ళు విశ్వాసుల ఎదుట ఇలాంటి అనుభవాన్ని చూపించగలగాలి. అంటే విశ్వాసం అంటే నేను బాగుంటే సరిపోతుందని కాదు, ఇతరులకు కూడా మనల్ని చూస్తున్నారు అని మనం జాగ్రత్త కలిగి విశ్వాసం గృహంలో మనం జీవించాలి. మేము ఎంత భక్తిగా ఉన్నాం, ఎంత నీతిగా ఉన్నాం, ఎంత అనింద్యముగా, అంటే కనీసం ఒక్క నింద కూడా మా మీద పడలేదు అన్నటువంటి స్థితిని పౌలు కరాఖండిగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మరి ఈ అధ్యాయం అంతా కూడా పౌలు తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ సంఘంలో ఉన్నటువంటి వారి పట్ల తమ అనుభవాల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి వచనము, నాకు అన్నిటికంటే బాగా ఇష్టమైనటువంటి వచనము 13వ వచనం. ఈ 13వ వచనాన్ని కొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వండర్ఫుల్ వర్స్ అండి. ప్రత్యేకంగా ఒక సేవకుడైనటువంటి వారికి నా వ్యక్తిగత అనుభవాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పినా కూడా ప్రవీణ్ అన్న వాక్యం చెప్పాడు చాలా బాగుంది కాదు, అలాంటి వాక్యం కాదు మనం చెప్పాల్సింది. నేను మంచి వాక్యం చెప్తాను కాదు, అపోస్తలుడైన పౌలు చెప్తే కూడా తెస్సలోనిక సంఘం ఇది పౌలు చెప్పాడని నమ్మలేదు వాళ్ళు. బెరేయ సంఘం ఏం చేసింది, పౌలు చెప్పినా శీల చెప్పినా నమ్మలేదు. లేఖనాలని వెళ్ళి పరిశీలింపజేసుకున్నారు వాళ్ళు. వెళ్ళి పౌలు చెప్పాడు, అది వాక్యానుసారంగా ఉందా అని చెక్ చేసుకున్నాడు. నేను చాలా మంచి మాట్లాడుతున్నానేమో, బహుశా నాకు వాక్చాతుర్యం నుండి మాట్లాడుతున్నానేమో, నా మాటల్ని బట్టి కాదు, వాక్యం యొక్క భావన, అర్థం, దాని శక్తి, దాని భావన, దాని శక్తి, దాని యొక్క సామర్థ్యం ఎప్పుడు బయటకు వస్తుందంటే ప్రియమైన బిడ్డలారా, వాక్యం మనం చదువుతున్నప్పుడు, మనకు వెల్లడి అయినప్పుడు. అంటే వ్యక్తిగత ప్రార్థనలో వ్యక్తిగతంగా మనము వాక్యంతో అనుసంధానమై ఉండాలి. అప్పుడు ఎవరైనా బోధించే బోధకుడు చెప్తూ ఉన్నప్పుడు ఇది వాక్యానుసారమా కాదా అని అర్థమవుతుంది. చెప్పేటువంటి వాడు మంచి సూట్ వేసుకొని సూట్ అయ్యే మాటలు చెప్తున్నాడు అనుకోండి, అలా కొన్ని సూట్ అవ్వవు అని మనం గ్రహించగలగాలి. అది వాక్యానుసారంగా ఉందా లేదా అని అనాలి. అది నేను చెప్పినా, పౌలు చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా ఇది మనుష్యుల వాక్యం అని ఎంచక ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని గ్రహించాలి. అది ప్రియదేవుని బిడ్డలారా, అలా మనం వాక్యం పైన మొగ్గు చూపించాలి. మంచి సేవకుడు బాగా చెప్తాడు వాక్యం, అవసరం లేదు, వాక్యమే నీతో మాట్లాడుతుంది. ఎందుకంటే వాక్యమే
క్రీస్తు ప్రభువారు. ఆ వాక్యం ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మనతో సంధింపజేస్తుంది. ఆ వాక్యమే రెండంచులు గల ఖడ్గం. అది చెప్పే నన్ను గుచ్చుతుంది, వినే మిమ్మల్ని గుచ్చుతూ ఉందది. వాక్యం అన్నిటికంటే పవర్‌ఫుల్. వర్డ్ ఈస్ ద అల్టిమేట్ సెంటర్ ఇన్ అవర్ లైఫ్. వాక్యమే మన జీవితంలో హీరో. అదే ప్రభావితం చేయాలి. మానవులు కాదు, మనుషులు కాదు. వాక్చాతుర్యంతో కాదనని గ్రహించగలగాలి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. అప్పుడేనండి ప్రియమైన బిడ్డలారా. ఇది మనుష్యుల వాక్యం అని ఎంచుకున్నారనుకోండి, ఆ వ్యక్తి ఉన్నంత వరకు ప్రోత్సహించబడతాం. ఆ వ్యక్తి లేకపోతే ప్రోత్సాహన పక్కకెళ్ళిపోతుంది. ఈరోజు చాలా సార్లు నేను గమనిస్తున్నాను. అంటే నా అనుభవంలో నేను చెప్తున్నాను. ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకోండి, అమ్మో! ఈ ప్రవీణ్ అన్న బాగా వాక్యం చెప్తాడు. ఈయన వాక్యం విందాం అనేటువంటి వాళ్ళు చాలా మందున్నారు. అంటే నా పేరు ఎందుకు చెప్పుకుంటానంటే, అదేదో నా మీదనే వేసుకుంటే పనైపోద్దని. ప్రియమైన బిడ్డలారా, పలానా వ్యక్తి అమ్మో! ఈయన వాక్యం అసలు బాగుండదు. ఎందుకంటే మనము వ్యక్తిని చూస్తున్నాం అన్నమాట. చాలా సార్లు ఎంత బాలేని వాక్యం అనిపించినా కూడా అందులో ఒక సారాన్నైనా మనం వెతుక్కోగలం ప్రియమైన బిడ్డలారా. ఇలాంటి వాక్యం చెప్పకూడదు ఇంకెప్పుడైనా నేర్చుకోగలం. ఇలాంటి వాక్యం ఇలానే చెప్పాలి అని నేర్చుకోగలం. కాబట్టి ఎందులోనైనా సరే వాక్యం ప్రభావితం చేయబడుతుందని గ్రహించగలగాలి. ఎవరైనా వాక్యాన్ని వక్రీకరించినప్పుడు ఇది వక్రీకరించబడిందన్న అర్థమవుతది. ఏదైనా వాక్యాన్ని సరిగా చెప్పినప్పుడు ఇది సరైనటువంటి బోధన అర్థమవుతది. కాబట్టి మనం ఎవరిని వెంబడిస్తున్నామో, ఏ వాక్యం మన జీవితాన్ని ప్రభావితం చేయబడుతుందో, మనము ఈ లేఖన భాగాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో అధ్యాయంలో ప్రాముఖ్యంగా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో అంటాడు, ఈ మూడో అధ్యాయము ప్రాముఖ్యంగా విశ్వాసుల్ని ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఈ మాటలు రాస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఏంటంటే ఒకరినొకరు బలపరుచుకుంటూ ప్రేమలో, శ్రమలో ఒకరినొకరు ఎలా ఉండాలి, విశ్వాసంలో శ్రద్ధ కలిగి ఎలా జీవించాలో పౌలు ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. ఇదే అనుభవంలో ఉన్నటువంటి ఇదే అధ్యాయంలో మరి మూడో అధ్యాయం 2వ వచనంలో రాయబడింది ఏంటంటే, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు. అంటే తెస్సలోనికే సంఘం ఆనాడు శ్రమలకు లోనైనటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. అది శ్రమలను ఎదుర్కొంది ఆ సంఘం. శ్రమలు వచ్చాయి ఆ సంఘానికి. శ్రమలు వచ్చినా కూడా మీరు కదిలించబడకూడదు అనేటువంటి నిశ్చయత ఇస్తున్నాడు పౌలు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన శారీరకంగా మనకు శ్రమలు రావచ్చు, ఆత్మీయటువంటి పోరాటాలు మన జీవితంలో ఉండవచ్చు. నువ్వు రక్షించబడినందుకు బహుశా నీ యొక్క మరి కాలేజ్‌లో, ఆఫీస్‌లో, నీ వ్యాపారంలో, నువ్వు పనిచేసే ప్లేస్‌లో నువ్వు రక్షించబడినందుకు బహుశా నీ మీద కొన్ని నేరారోపణలు చేయవచ్చు. బహుశా ప్రజలు నిన్ను కన్సిడర్ చేయకపోవచ్చు. బహుశా చిన్న చూపు లాంటివి ఉండవచ్చు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును సిద్ధపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడైనటువంటి క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైనటువంటి తిమోతిని పంపించాను అని అంటున్నాడు. అప్పుడు పౌలు వేరే ప్రాంతంలో ఉన్నాడు. తిమోతిని పంపించి వారిని బలపరిచాడు. ఎందుకంటే వాళ్ళకి శ్రమ వచ్చిందని విన్నాడు. సంఘం ఇబ్బందులు పడుతుందని విన్నాడు. తిమోతిని పంపించి వారిని మరలా కొన్ని లేఖన భాగాల ద్వారా వారిని మరలా ప్రోత్సహిస్తూ వచ్చాడు. ఈరోజు ఈ లేఖన భాగం ద్వారా నేడు మనం చదువుతున్నప్పుడు మనం అందరం కూడా ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నీ యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో బహుశా కొన్ని పోరాటాలు ఉన్నాయేమో, పర్వాలేదు. కదిలించబడని విశ్వాసం కావాలి. స్థిరత్వం కావాలి విశ్వాసంలో. అది బలమైనటువంటి పునాది మీద కట్టబడిన విశ్వాసం కావాలని పౌలు ఆనాడు తెస్సలోనికే సంఘాన్ని తిమోతి ద్వారా ప్రోత్సహించినట్లు ఈరోజు ఈ లేఖన భాగాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాను నమ్ముచున్నాను. అంతేకాదు మరి ఇదే అధ్యాయంలో 3-4 వచనాలు ఏమని రాయబడిందంటే, మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. అలాగే జరిగింది. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. 2026లో ఈ యొక్క 4వ వచనాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. ఎంతమంది ఈ యొక్క మాటను ఒక చర్చ్ గేట్ బయట బోర్డు మీద పెట్టారనుకోండి, ఎంతమంది వస్తారు చర్చ్‌కి? నేనంటే నా చర్చికి మహా అంటే పట్టుమని 10 మంది కూడా రారండి. వస్తారా? రారు. సిటీలో అయితే అసలే రారు. బహుశా విలేజ్‌లో వస్తారేమో కానీ సిటీలో అయితే అసలే రారండి. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. అట్టి శ్రమలకు అనుభవించడానికే మనము నియమింపబడ్డాము అంటే, అన్న శ్రమల్ని తీసేయి, శ్రమలొద్దు అనేటువంటి ప్రార్థన మనం చేస్తాం గానీ, శ్రమలకు నేను నియమింపబడ్డాను అని కాలర్ ఎగరేసుకొని చెప్పేటువంటి విశ్వాసులు కావాలి యేసయ్యకు.
ఎందుకంటే వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అనేక శ్రమలను అనుభవించి మనం క్రీస్తును నిత్యరాజ్యంలో చేరుకోవాలనేటువంటి అనుభవాన్ని తెస్సలోనికే సంఘానికి నేర్పిస్తూ వచ్చాడు. మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు మనల్ని వదిలేశాడు అనుకోవద్దు. మన శ్రమల్లో కూడా దేవునిపై ఆధారపడడం మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన విశ్వాసము ఇంకా బలం ఉంది. అది పరిపక్వతలోనికి వెళ్తుంది. ప్రతి అడుగు క్రీస్తు యొక్క దిశా నిర్దేశం వైపు వెళ్తుంది. ఆయన శ్రమను అనుమతించాడు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అర్థం. ప్రియమైన బిడ్డలారా, ఆయన శ్రమను అనుమతించాడు అంటేనే క్రీస్తు మనతో ఉన్నాడు అని అర్థం. శ్రమ లేని వాడి దగ్గర క్రీస్తు లేడు అని అర్థం. ఎందుకంటే శ్రమ కొరకు నియమింపబడిన వారు కొందరు ఉన్నారు. వారిలో నేను ఉన్నానా లేదా అనే గుంపులో మనం ఒకసారి చెక్ చేసుకోగలగాలి. శ్రమలు మనకు ఉన్నాయి అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణం మనం చేస్తున్నామని గ్రహించండి. అప్పుల బాధల శ్రమలు కాదు, విశ్వాస విషయమైనటువంటి శ్రమలు. అనారోగ్య పరిస్థితులు కూడా కావచ్చు. బహుశా అనారోగ్య పరిస్థితి దేవుడు అనుమతించాడేమో. అందులో కూడా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. ఎంత ఆధారపడితే అంత పోషణ, ఎంత ఆధారపడితే అంత నిరీక్షణ కలుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క 7వ వచనంలో చూద్దాం మనము. అందుచేత సహోదరులారా, ఈ ఇబ్బంది అంతటిలోను, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొంది తిని. ఏంటండి, ఒక విశ్వాసి యొక్క శ్రమను చూస్తున్నప్పుడు ఆ సేవకునికి ఆదరణ కలుగుతుంది. అయ్యో, ఈ సంఘంలో విశ్వాసులు ఎంత శ్రమ పడినా విశ్వాసంలో కదిలించబడలేదే. మరో విశ్వాసం చూసినప్పుడు అయ్యో, ఈ విశ్వాసం చూసి నేర్చుకోవాలి. ఎంత శ్రమ వచ్చినా కూడా తన మాట జారలేదే, తన యొక్క ప్రవర్తనలో వెనకంజ వేయలేదే అనేటువంటి అనుభవాల్ని చూసినప్పుడు ఆ ఆదరణ ఆ యొక్క తోటి విశ్వాసులకు కలుగుతుందని గ్రహించగలగాలి. 8వ వచనం చూడండి. ఏలైనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. ఒక సేవకునికి ప్రత్యేకంగా మరి ఎవరైనా సేవ చేసేటువంటి వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే, ఆ పరిచర్య చేసినటువంటి విశ్వాసుల గుంపు స్థిరంగా నిలబడ్డారా విశ్వాసంలో, అదే ఘనత అండి. దానికంటే ఇంకెక్కువేం అవసరం లేదు. ఏ విశ్వాస దగ్గర ఒక నిజమైనటువంటి బలమైన నమ్మకమైన సేవకుడు కోరుకునేది ఒకటే, ఆ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులంతా విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి అంతే. ఎలాంటి కష్టం వచ్చినా కూడా, అన్న మాకు బిడ్డలు లేరన్నా ప్రార్థన చేయి అని ప్రతిరోజు సంఘానికి వచ్చి ప్రార్థించేది ఒక సహోదరు ఉండేది. ప్రార్థించాం. ఒకరోజు దేవుడు అతనికి కానుకిచ్చాడు, మంచి బహుమానం దేవుడు ఇచ్చాడు. బిడ్డ పుట్టారు. ఆ రోజు నుంచి చర్చ రావడం మానేశారు. ఎందుకమ్మా రావట్లేదు అంటే, అన్న బిడ్డలతో కొంచెం కష్టం అయిపోతుందండి. ఈరోజు మనము అలాంటి ఒక చిన్న ఉదాహరణ మీకు నేను చెప్పాను. అన్న ఉద్యోగం లేదు ప్రార్థన చేశాం, ఉద్యోగం వచ్చింది. ఎందుకమ్మా సంఘానికి రావట్లేదు అంటే ఏమంటారు? అన్న ఉద్యోగంలో కొంచెం బాగా బిజీ అయిపోయామన్నా. ఈరోజు విశ్వాసంలో మీరు స్థిరంగా నిలిచితేరా, మేమును బ్రతికినట్టే. విశ్వాసంలో ఒకసారి ఎవరైనా సరే వెనుకంజ వేశారా, ఆ సేవకుడిలో తన యొక్క నిరాశ, విశ్వాస విషయంలో మరి కృంగుదల ఆ కన్ను చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుందో ఆనాడు పౌలు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మేము ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్నటువంటి లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రి బగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచున్నామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనము ఈ యొక్క విశ్వాస అనుభవంలో ప్రాముఖ్యంగా మన అనుభవాలన్నీ కూడా పౌలు విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదండి, 12వ వచనం చూద్దాము. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటై ఉన్నారు. ఎవరైనా చదవండి 13వ వచనం. చదవండి ఎవరైనా. మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయును గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. చూడండి, ఏలాగా మనము ఒకరినొకరి మధ్యలో ప్రేమను మనం పొందుకున్నప్పుడు ఆదరణ పొందుకున్నామో, అదే ఆదరణ మనము ప్రేమలో అభివృద్ధి పొంది మనం కలిగి ఉండాలని సాధారణంగా రాసినటువంటి మాటలు. ప్రియమైన బిడ్డలారా, ఈ లేఖన భాగాలన్నీ కూడా మనల్ని ఈరోజు ప్రోత్సహించబడాలని ఆశపడుతున్నాను. విశ్వాస విషయంలో
మరి మొట్టమొదటిగా 2వ అధ్యాయం మనం చదివినట్లు ఆయన వాక్యాన్ని వక్రీకరించకుండా వాక్యం కొరకు నిబద్ధత కలిగి నమ్మకత్వాన్ని ప్రదర్శించగలిగాను అని కరాఖండిగా చెప్పినటువంటి ఒక సేవకుడు అపోస్తున్న పౌలు. ఈరోజు ఒకవేళ నీవు సేవకుడు అయితే, నీవు పరిచారకుడు అయితే, నీవు స్వార్థకుడు అయితే, స్వార్థ విషయంలో అది ఒకవేళ మనల్ని శ్రమలకు అప్పజెప్పినా కూడా వెనుకంజ వేయని విశ్వాసాన్ని నీ వాక్యం ద్వారా కనపరిచినటువంటి అనుభవాన్ని నేర్చుకున్నాం. రెండవది, మనుషుల వాక్యం అని ఎంచక ఇది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని గ్రహించినటువంటి ఆనాడు తెస్సలోనికే సంఘం మనకు మాదిరిగా నిలబడింది. ఈరోజు మాయా మాటల చేత కాదు, మరి కల్పన కథల వైపు కాదు, పిట్ట కథల వైపు కాదు మనము ప్రోత్సహించబడేది. దేవుని వాక్యం మన జీవితంలో ప్రభావితం చేయబడాలి అంటే మొదటిగా వాక్యం మనం చదివి గ్రహించగలగాలి. వ్యక్తిగతంగా కుటుంబముగా మనం కుటుంబంలో కలిసి వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, కుటుంబం అంతా కలిసి సంఘంకి వెళ్ళినప్పుడు సంఘంలో ఉన్నటువంటి చెప్పేటువంటి వాక్య పరిచర్య మనకి అర్థవంతంగా ఉంటుంది. లేకపోతే అది ఏమవుతుంది, అలా అర్థం కానటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించేదిగా ఉందని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క 2-3 అధ్యాయాలటువంటి ప్రాముఖ్య విషయం, 3వ అధ్యాయంలో ఆదరణ విషయంలో, ప్రేమ విషయంలో ఒకరినొకరు మనము పురికొల్పుకోవాలనేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నాం. అయితే చివరిగా మనము ఈ రోజుకి మనము 4వ అధ్యాయాన్ని కూడా మనము అధ్యయనం చేద్దాం. ఈ యొక్క 4వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా పోసినటువంటి పౌలు ఇదే విషయాన్ని కొనసాగింపజేస్తూ ఉంటాడు. ఒక క్రైస్తవ జీవితానికి ఒక విలువైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. అంటే ఈ యొక్క అనుభవాలన్నీ కూడా నేర్పిస్తూ కొన్ని ఆజ్ఞల్ని సంఘంలో పెట్టాడు. ఒక సేవకునిగా నియమాలు కొన్ని పెట్టాడు. ఏంటంటే పరిశుద్ధత అనేటువంటి విషయంలో కొన్ని నియమాలు పెట్టాడు. 3-4 విషయాలు చూద్దాం. మీరు పరిశుద్ధులగుటకేగా అనగా మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక ఎలా ఉండాలంట మనము? చదవండి బ్రదర్, ఏదో వచ్చిన చదవండి. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, పరిశుద్ధత ఘనత మన ఘటములో ఉండాలి. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈ అధ్యాయంలో. మనం పరిశుద్ధులం ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడని 7వ వచనంలో చెప్పబడ్డాడు. పరిశుద్ధులముగా ఉండాలి, పవిత్రతలో ఉండాలి. పరిశుద్ధత, ఘనత, ఈ పవిత్రత ఇవే దేవుని యొక్క నిత్య రాజ్యంలోనికి నడిపించేటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాలు అని మనం గ్రహించాలని ఈ యొక్క పత్రిక ద్వారా ఈ యొక్క 3వ అధ్యాయంలో మనము 4వ అధ్యాయంలో మరి ఇవన్నీ నేర్చుకోగలం. మనం మరొక వాక్య భాగం మనం చూద్దాం. కొంచెం ముందుకు వెళ్దాము. నేను చదువుతాను, గమనించండి. 8వ వచనం. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచున్నాడు. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందవలనని సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియో కొదువ లేకుండానట్లు మేము మీకు అప్పగించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకున్నట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాను. ఇదే అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ఈ వాక్యంతో మనము ఈరోజు మనం ముగించుకుందాం ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు సంఘానికి ఏమని నేర్పిస్తున్నాడంటే, మనము సంఘంలో ఉన్నటువంటి వారితో ఎంత ఆదరణ కలిగి ప్రేమ కలిగి జీవించాలో ముందున్న అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. అంతేకాదు వ్యక్తిగతంగా మనం పరిశుద్ధత కలిగి వ్యక్తిగతంగా మనం పవిత్రతలో జీవిస్తూ సంఘం వెలుపట ఉన్నటువంటి వారితో కూడా మర్యాదగా నడుచుకోవాలి. అంటే దిస్ ఈస్ ద మోస్ట్ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే సంఘము కేంద్రీకృతమైనటువంటి జీవితం ఇది. క్రైస్ట్ సెంటర్డ్, చర్చ్ సెంటర్డ్ క్రిస్టియన్ లైఫ్ ఇది. సంఘం కేంద్రీకృతమైన జీవితం అంటే ఏంటంటే, మనము ఎక్కడున్నా, ఒక మార్కెట్ ప్లేస్లో ఉన్న, ఒక సమాజంలో ఉన్న, క్రైస్తవేతరుల మధ్యలో మనం ఉన్న, క్రీస్తును విశ్వసించినటువంటి అవిశ్వాసుల మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా వెలుపటి వారి పట్ల మనం మర్యాదగా నడుచుకోవాలి.
ఇంకోటి ఏంటంటే మనము మనకి ఏది కొదువలేనటువంటి స్థితిగా ఉంటూ, అంటే మనం ఇతరుల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే పక్కవాడికి ఎంత లాభం ఉంది, పక్కవాడు ఎంత సంపాదించాడు, వాళ్ళకి ఎంత బంగారం ఉంది, వీళ్ళకి ఎంత ఇల్లుంది అనేటువంటిది కాదు. మనకున్న సమృద్ధిలో మనం జీవించాలి. మనకున్నటువంటి సమృద్ధిలోనే మనం జీవించాలి ప్రియమైన బిడ్డలారా. ఒక వ్యక్తి నన్ను ప్రశ్న అడిగాడు, అన్న నిజంగా దేవుడు మనుషుల్ని ప్రేమిస్తే ఎందుకు ఈ పేదవాళ్ళని, ఎందుకు ఈ ధనవంతుల్ని పెట్టాడు? అందరిని ఒకేలా చేయొచ్చు కదా అని ఒక ప్రశ్న అడిగాడు. చాలా అద్భుతమైన ప్రశ్నే కదా ప్రియమైన బిడ్డలారా. దేవుడు సృష్టిలో ఎందుకు ఈ తారతమ్యాలు, ఎందుకు ఈ వివక్షత, ఎందుకు ధనవంతుడు పేదవాడైనటువంటి అనుభవాలు? ఈ ప్రశ్నను నేను చాలా సార్లు చాలా లోతుగా అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చిన్న ఉపమానం ఏంటంటే, యేసుప్రభు వారు చెప్పినటువంటి ఆ ఉపమానంలోనే ఉంది అక్కడ. ధనవంతుడు లాజరు. లాజరుకి పేరుంది కానీ ధనవంతుడికి పేరే పెట్టలేదు. ధనవంతుడు తన యొక్క ధనాన్ని బట్టి విర్రవీగిపోయాడు, కానీ పేదవాడిని చూసి కనీసం జాలి పడలేకపోయాడు. కానీ పేదవాడైనటువంటి లాజరు దరిద్రుడు అని రాయబడింది ఆ పదజాలం. అంటే తన స్థితి ఎంత దీనంగా ఉందో మనం గమనించగలం. యేసు ప్రభు స్టోరీలో లాజరే హీరో. ఎందుకు హీరో అయ్యాడు అంటే, ఆయన ధనవంతుని చూసి దేవుడు నాకు ఇవ్వలేదు, నాకు ఇలాంటిది పెట్టలేదు, నన్ను ఇలా చేయలేదని ఎప్పుడు కూడా దేవుని మీద సనగలేదు ఆయన. తనకున్న స్థితిని బట్టి తను నెమ్మదిగా, సౌమ్యంగా, నిందారహితంగా జీవించగలిగాడు లాజరు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు ఎత్తబడెను అని రాయబడింది. ఈ భూమి మీద తనకి మొత్తం ధనం ఇచ్చాడు. తినుము, త్రాగుము, సుఖించుకునేటువంటి స్థితిని ఇచ్చాడు. మనం ధనవంతుల పేర్లే చెప్పుకుంటాం, కానీ యేసుప్రభు ఉపమానంలో ధనవంతుని పేరే రాయబడలేదు. ఈజ్ నాట్ ద హీరో. అంటే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాని వాని సామర్థ్యం చొప్పున దేవుడు వారికి ఒక పరీక్ష పెట్టాడు. ధనవంతుడు అనే పరీక్ష పెట్టాడు, పేదవాడు అనే పరీక్ష పెట్టాడు. ఇద్దరికి 100 మార్క్సే. ఇద్దరు పాస్ అవ్వాల్సినటువంటి మార్క్స్ ఆ 35 మార్క్స్తోనే పాస్ అయిపోవాలి. ధనవంతుడికి సపరేట్ కేటగిరీ లేదు, పేదవాడికి సపరేట్ కేటగిరీ లేదు. నిత్య రాజ్యము మనందరికీ ఒకటే ప్రియమైన బిడ్డలారా. మనము పడినటువంటి శ్రమను బట్టి, మనం పడుతున్నటువంటి లోకంలో ఉన్న ప్రయాసను బట్టి దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయనకు తెలుసు ఎంత సామర్థ్యం మనకి ఇచ్చాడు. ఆయనకు తెలుసు ఎంత ఆస్తి అంతస్తు నీకు ఇచ్చాడు. ఆయనకు తెలుసు ఎంత ఉద్యోగం నీకు ఇచ్చాడు. ఆయనకు తెలుసు ఎంత బాధ్యత నీకు ఇచ్చాడు. ఆయనకు తెలుసు నీకు ఎంత జ్ఞానం ఇచ్చాడు. దాన్ని మనం వెళ్ళి ఆ లెక్కను అప్పచెప్పాలి ఒక రోజు వెళ్ళి. మనం ఎలా ఉన్నాం ఇతరులతో? మనము ఇతరులను చూసినప్పుడు అరే వీడు వేస్ట్ రా, వీడికి అసలు జ్ఞానం లేదు, అలాంటి స్థితిలో మనం ఉన్నామా? అని ఇతరుల పట్ల మనం మర్యాద కలిగి ఉన్నామా? వీడికంటే నేనే బెటర్ అనేటువంటి కంపారిజన్లో మనల్ని మనము మరి ఒక అహంకారయుక్తమైనటువంటి ఆలోచనలు మనం ఉన్నామా? ప్రియమైన బిడ్డలారా, ఇతరులను చూసినప్పుడు, ఇతరులను మనం పోల్చుకుంటున్నప్పుడు మన స్థితిగతులు మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వెలుపటి వారి పట్ల మనం మర్యాదగా ఉండాలి. మనకేమి కొదువ లేకుండా మనల్ని మనం కష్టపడి సంపాదించాలి. మీ చేతులతో పని చేయాలి, కష్టపడి పని చేయాలి. యూ హ్యావ్ టు వర్క్. అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. అది ఆ బాధ్యత నిర్వర్తిస్తే దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇంట్లో కూర్చొని నేను పలానా అవి చేస్తా, ఇవి చేస్తా అనేటువంటి మరి కార్యక్రమాల వల్ల మనం ఎప్పుడు లాభాన్ని పొందుకోలేము. మనం వెళ్ళాలి, మనం ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, మంచి వ్యాపారం చేయాలి, లాభాలు సంపాదించాలి, భవిష్యత్తుని కట్టుకోవాలి. దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తూ ఉంటాడనే సంగతిని ఆనాడు పౌలు తెస్సలోనిక సంఘానికి నేర్పిస్తూ ఈరోజు మనకు కూడా ఈ లేఖన భాగాలు నేర్పిస్తున్నాడు. ఈ 12వ వచనం వరకు మనం ఇక్కడ వరకు ఆపేసి ఈ యొక్క 13వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం.